12 నెలల జీతం ఇచ్చే విధానాన్ని అమలు చేస్తాం. సిఆర్టీఏల మిగతా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఈ మేరకు ఫైళ్లు వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సిఆర్టీలు మంత్రి సీతక్కను సాలువతో సత్కరించారు. మినిమం టైం స్కేల్ 61 ఏళ్లకు సర్వీస్ పొడిగింపు, గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల జీతాలు, మహిళా టీచర్లకు 180 రోజుల ప్రసూతి సెలవులను మంజూరు చేస్తూ వెంటనే ఉత్తర్వులు ఇస్తారని మంత్రి సీతక్క వారికి హామీ ఇచ్చారు. వేరే డిపార్ట్మెంట్లో ఆ చర్చ రాకుండా వెంటనే శరత్ గారు ఇనిషియేట్ తీసుకొని ఆయన కూడా మన కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా, ఐటీడీఏ పిఓ చేసిన వ్యక్తిగా, మరి ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి మీ సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా వారు కూడా ఇది మనం పిలిచి మాట్లాడాలి సార్ అని చెప్పగానే మీతోటి మీటింగ్ పెట్టి కోఆర్డినేషన్ చేయడం జరిగింది. కొద్దిగా టైం పట్టొచ్చు కానీ తప్పకుండా ఇచ్చిన ప్రతి మాట మేము నిలబెట్టుకోవాలనేటువంటి లక్ష్యంతో ఉన్నాం. ఈ రోజు కూడా ఇంకా కొన్ని మీరు ఏదైతే మరి టైం స్కేల్ కానీ లేదా కొత్త రెగ్యులరైజేషన్ సంబంధించి కానీ లేడీస్ కి సంబంధించినటువంటి లీవ్స్ కానీ ఇవైతే ఉన్నాయో ఇవి కూడా తొందరగా మేము మరి శరత్ గారికి చెప్తా ఉన్నాం. తొందరగా ఫైల్ మూవ్ చేస్తే ఖచ్చితంగా సీఎం గారు ఆలోచన అంటే చెయ్యాలి బాగా చేయాలనేటువంటి ఆతృతతోటే ఉంటాడు. ఆయన తగ్గించాలనేది ఉండదు. కాబట్టి సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి మన ట్రైబల్ వెల్ఫేర్ మీ సిఆర్టీలకు సంబంధించి అదే విధంగా 12 months కు సంబంధించి తర్వాత పదే రెగ్యులర్ గా రెన్యువల్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. కాబట్టి మేము ఎప్పుడు కూడా మీరు వేరే డిపార్ట్మెంట్లో ఆ చర్చ రాకుండా వెంటనే శరత్ గారు ఇనిషియేట్ తీసుకొని. మేడ్చల్ జిల్లా బోడుపల్లో షార్ట్ సర్క్యూట్ తో 5 బైకులు దగ్ధమయ్యాయి.